నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ మోటోరోలా వెబ్సైట్ నుంచి చూపిస్తున్న మోటోరోలా ఎడ్జ్ 50 3 కలర్ వేరియంట్లు వస్తున్నాయి. పీచ్ ఫస్ట్ కలర్, జంగిల్ గ్రీన్ కలర్, కోలా గ్రే కలర్ అన్నమాట. సింగిల్ స్టోరేజ్ వేరియంట్ ఉంది, 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్. ప్రైస్ చూసుకుంటే 28,000 ఉంది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే అవైలబుల్ ఉందన్నమాట పర్చేస్ చేసుకోనికి. లేదన్నా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోనికంటే ఎస్బీఐ ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది 28,000కి. ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో స్టాక్ అయిపోయింది. ఇక్కడ నోటిఫై అనేసి అయితే మన వాళ్ళు పెట్టిర్రు. సో బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసేస్తే ఇది 26,000కి వస్తుంది. నా ఒపీనియన్ నా అడ్వైజ్ ఏంటంటే 25,000కి వచ్చిందా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. 25,000 జర బాగానే ఉంటుంది. డ్రాబ్యాక్స్ హైలైట్స్ ఏందన్నా, అసలు ఏంది కథ ఏం చెప్పాను అంటే ఏం లేదు. ఇది వీళ్ళది మిలిటరీ గ్రేడ్ ఏమంటారు సర్టిఫికేషన్తో పాటు వచ్చిందనేసి అంటారు. ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్, హై టెంపరేచర్, లో టెంపరేచర్, టెంపరేచర్ షాక్స్, సోలార్ రేడియేషన్, సన్సైన్, హ్యూమిడిటీ, ఫంగస్, శాండ్ అండ్ డస్ట్, ఎక్స్పోజింగ్, వైబ్రేషన్, ఇవన్నీ కూడా సర్వైవ్ అయిందనేసి అయితే పాస్ అయిందనేసి అయితే వీళ్ళు ఇక్కడ ఈ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇట్లా వచ్చిందని. బ్యాక్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. దీనిలో టెలిఫోకస్ కెమెరాతో పాటు కూడా మన వాళ్ళు ప్రొవైడ్ చేసిరు. హైలైట్స్లో చూసుకుంటే అదే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, సోనీ వాళ్ళ LYT కెమెరా, పవర్డ్ బై మోటో వాళ్ళ AI, 6.7 ఇంచెస్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. IP68 వాటర్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 68 వాట్స్ టర్బో ఛార్జర్ వస్తుంది. ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. కంగారు వాల్సిన అవసరం, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ మోటోరోలా వాళ్ళ AI అది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. 2 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ Android 16 దాకా అప్డేట్ వస్తుంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అన్నమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరా కాడికి వచ్చేసరికి మన వాళ్ళు కొన్ని ఈ పాయింట్స్ అయితే ఇచ్చారు. కిందది 13 MP కెమెరా వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. పైన 50 MP LYT కెమెరా వస్తుంది. అండ్ పూర చిన్నది ఉంది కదా, ఈ చిన్నది వచ్చేసరికి 10 MP అన్నమాట. టెలిఫోటో కెమెరా. 13 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4K రికార్డింగ్స్ చేసుకోవచ్చు. కెమెరాస్ కడైతే ప్రాబ్లం లేదు. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మీ ఫుల్ డే వచ్చేస్తుంది. మోటో వాళ్ళు ఏంటంటే పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు, ఏమంటారు ఫ్రెండ్ ప్రొఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు, యాప్స్ సేఫ్గా పెట్టుకోవచ్చు, టీవీ స్క్రీన్ కూడా కనెక్టివిటీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అవన్నిటి కూడా చాలా బాగుంది. ఫీచర్స్ వైజ్ బాగుంది. నేనైతే 25,000కి వస్తే బాగున్నాయి అయితే నేను అనుకుంటాను. సరే అన్న, పర్లేదు. ఈ స్మార్ట్ ఫోన్కి ఈ ప్రైస్ కేటగిరీలో వేరే ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయంటే ఎస్బీఐ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ రియల్మీ నుంచి అన్నమాట. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ 13 Pro 5G ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఐ థింక్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇక్కడ కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మోటోరోలా నుంచి అన్నమాట. సో మోటోరోలా ఎడ్జ్ 50 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. 2-3 వేలే తేడా, స్లైట్లీ దగ్గర ఫీచర్స్ కంటే కూడా మొత్తం సిమిలరే అనుకోవచ్చు. ఇక్కడ 58 వాట్స్ 68 వాట్స్ ఛార్జర్ ఉంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ఉంది. సో కొంచెం డౌన్ గ్రేడ్ చేసిరు అనమాట ప్రాసెసర్ కాడ. సో సేమ్ సెటప్ సేమ్ అది. ఇక్కడ కెమెరా కాడ మీరు చూసుకుంటే 50 MP ఇక్కడ 13 MP ఇచ్చారు. సో కొన్ని స్లైట్ చేంజెస్ అయితే చేసిరు అన్నమాట యాక్సలరేటర్ అనేసి. సో కొంచెం కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు. నేనైతే ఒకవేళ ఇట్లా మీరు పైసలు పెట్టగలుగుతారా అంటే 30,000కి ఇది తీసుకోమనేసి అయితే అంటాను. జర వాల్యూ ఫర్ మనీ అంటే ఎడ్జ్ 50 Pro జర బెటరు. పర్లేదు ప్రైస్ ఆఫర్స్కి అవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇది వచ్చేసరికి అయితేనేమో కొంచెం స్పెక్స్ కూడా కొంచెం ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 25 పర్లేదు దీనికి, కానీ మనం 28కి ఇస్తారు. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే OnePlus నుంచి కూడా OnePlus Nord 4 5G కూడా ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను 25,000కి వస్తే తీసుకోమని అయితే నేనైతే అడ్వైజ్ చేస్తున్నా. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అయినారు. అండ్ స్మార్ట్ ఫోన్స్ ఆల్టర్నేటివ్స్ కూడా ఏవైతే చెప్పినాను. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.